చేయకపోగా వారు మోసం చేశారు. రాష్ట్ర విభజన సమయంలోన ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు అన్నారు. తీరా తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు 11 సంవత్సరాల కాలమైన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదు, పక్కన పెట్టేశారు. మరి విభజన సమయంలోన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, కేంద్రీయ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక హామీలని పొందుపరిచారు. ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి జిఎస్టీని తగ్గించామని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈ జిఎస్టీ కారణంగా 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రధానమంత్రిని కర్నూలు తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసుకోవడానికి, ప్రజలకు మేలు జరిగిందని ప్రచారం చేసుకోవడానికి వీరంతా కూడా ఇక్కడ పాల్గొంటా ఉన్నారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి విభజన హామీలు మరి అమలు చేయకుండా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకోకుండా, విశాఖ పరిశ్రమని ప్రైవేటీకరణ ఆపుకోకుండా, ఏమాత్రం కూడా రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఈ 11 సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కర్నూలు నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు. అందుకే వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మరి 16వ తేదీ పర్యటన నిరసిస్తూ 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలోన మరి కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, ఇతర పార్టీల రాష్ట్ర నాయకులంతా కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మరి పర్యటనని ఈ కర్నూలు నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే ఆయనకి ఏమాత్రం కూడా నైతిక హక్కు లేదు. కాబట్టి గో బ్యాక్ నరేంద్ర మోడీ అని చెప్పి ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో మరి ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మరి భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి రాయలసీమ ప్రాంతంలోన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీల అమలు కోసం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మరి ఇంకా మిగతా విభజన హామీల అమలు కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి ప్రజల దగ్గర పోతాం. ఈ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా చేస్తున్నటువంటి మోసాలని ఎండగడతామని చెప్పి ఆ పద్ధతుల్లో వామపక్ష పార్టీలో మరి ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 15వ తేదీ జరిగే ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి అందరూ పాల్గొనాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.